ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఇప్పుడు నన్ను కూడా ఏంది అని అంటారు, నా కులాన్ని ఇది చేస్తారు, కానీ నేను 100% ముందు నుంచి సపోర్టే కదా అన్న, నాకు తెలుసు కదా నా గురించి మీకు. అవునక్క, మీలాంటి వాళ్ళు చాలా మంది సామాజిక కార్యకర్తలు కులరహిత సమాజం కోసం పనిచేస్తున్నారు అక్క. వీళ్ళేంటి ఎన్నికలు ఇట్లా అంటే వీళ్ళకు హిందూ సమాజం అంతా కలిసిపోవద్దక, అలా బతుకుదేరు ఎట్లా, అలా బతుకుదేరు ఎట్లా. ఇప్పుడు గోరట్ రమేష్ అనేట ఆయన మా పక్క మండలం పాట పాడిన ఆయన, మార్వాడి అనే ఒక పాట పాడిన ఆయన. అవును. ఆ ఇల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పక్కల బాబు జగ్జీవనరావు గారి విగ్రహం ఉంటేనే ఓడ్చుకొని లేరు. ఇలా హిందూ సమాజం అంతా కలిసిమెలిసి ఉంటే ఎట్లా ఓడుస్తారు వీళ్ళంతా? హిందూ సమాజంలో చీలికలు ఉండాలి, ఈ అడ్డుగోడలు ఉండాలి, అప్పుడే వీళ్ళ బతుకుదేరు హ్యాపీగా ఉంటది అక్క. అక్క ఒకవేళ మీ ద్వారా మీలాంటి సామాజికవేత్తల ద్వారా నేను సమాజానికి చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడ అంటరానితనం అనేది హిందూ సమాజంలో కులాల సమస్య. దీనికి క్రైస్తవతకు సంబంధం లేదు, ఇది కమ్యూనిస్టులకు అసలే సంబంధం లేదు. ఇలా మరొకసారి అక్క మీకు మీ ద్వారా చెప్తున్నాను, ఇలా